వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఆదికాండము 32వ అధ్యాయం 24 నుండి 31 వరకు చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతడిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతడిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచెను. చాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి అయ్యా. మమ్మును కూడాను దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిన వారుగా, ఇశ్రాయేలుగా, నీవు లక్ష్యముంచు ప్రజలుగా స్థిరపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. యాకోబు ఉదంతం తెలియని వారం కాదండి మనం. ఇక్కడ యాకోబు తన తల్లి చేత ప్రేరేపించబడిన వాడై మోసం చేశాడు. తాను చేసిన పొరపాటు, తనను తరుముతూ ఉన్నప్పుడు తల్లి పారిపోతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే అండి, అలా పారిపోతూ ఉన్నప్పుడు ఆదికాండం 28:10 అంటాడు, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలచిపోయి. అంటే అతడు పారిపోతూ ఉన్నాడు, ప్రొద్దు గ్రుంకిపోయింది, చీకటి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే సూర్యోదయం అయింది. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయ మాయను. బైబిల్లో ఒక్క వర్డ్ కానీ ఒకటి కానీ వ్యర్థంగా రాయబడదండి. అతని జీవితంలో చీకటి దశ. ఇప్పుడు దేవునితో మనుష్యులతో పోరాడి దేవుని ముఖము చూసి బయటికి వచ్చాడు. అతని జీవితంలో సూర్యోదయం అవుతూ ఉంది. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు అతనితో కూడా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు చెప్పిన మాటలన్నీ కూడా నేను నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన విడిచిపెట్టక ఆయన ఉంటూనే ఉన్నాడు. కానీ ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడు. యేసుప్రభుల వారు దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండుటకే మన జీవితాల్లోనికి వచ్చాడండి. కానీ మనమే యాకోబు ఎట్లాగైతే 20 సంవత్సరాలు బిజీ అయిపోయాడో, తన గురించి, తన భార్యల గురించి, తన పిల్లల గురించి, అలాగే తన యొక్క ఆస్తి వృద్ధి చేసుకోవడంలో అలా బిజీ అయిపోయి ఇమ్మానుయేలుగా మనతో ఉన్న ఆయనను మనం పట్టించుకోకుండా ఉన్న పరిస్థితులే మన జీవితాల్లో ఉంటాయండి. అయితే ఇక్కడ ఒక మాట ఏంటి అనంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఇది జీవితంలో ఉండాలండి. అంటే అందరినీ కోల్పోయి ఏకాకులు అవ్వడం కాదు, ఏకాకి కాదు, అందరూ వదిలేసిన వాళ్ళు కాదు. దేవునితో గడపడం కొరకు మనమే అందరికీ అన్నిటికీ దూరంగా ఉండడాన్ని ఒక్కరుగా మిగిలిపోయి ఆయన సముఖంలో గడపడం అని అంటారు. హల్లెలూయా.
అదే కదండి మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా భార్యాభర్తల గురించి చెప్తూ అస్సలు వారు ఏ విషయంలోనూ ఒకళ్ళనొకళ్ళు ఎడబాయకూడదు అని చెప్పారు. వాళ్ళు ఒకవేళ ఎడబాసి దూరంగా ఉన్నారంటే ప్రార్థన నిమిత్తం తప్పనిచ్చి మరి దేని నిమిత్తము కూడా ఎడబాయవద్దు అని అన్నారు. అంటే అర్థం ఏంటి అనంటే దేవుడు జతపరిచినాక వాళ్ళిద్దరినీ ఇద్దరిగా చూడక ఏక శరీరంగా చూస్తూ ఉన్నాడు. ఇది నిజంగా చాలా కష్టమైన టిపికల్ విషయం అండి. రెండు వేరువేరు మనస్సులు, రెండు వేరువేరు భిన్నాభిప్రాయాలు, రెండు వేరువేరు ఆలోచనలు, రెండు వేరువేరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు, పెంపకాలు. కానీ వివాహం అన్న దాని తర్వాత నుంచి దేవుడట ఇక వాళ్ళిద్దరినీ ఇద్దరిగా చూడకుండా ఇద్దరినీ కలిపి ఏక శరీరంగా ఒక్కటిగా చూస్తూ ఉన్నాడట కదండి. అంటే ఇక దేవుడు ఒక్కటిగానే చూసే వ్యక్తులు ఏ విధంగానూ వేరు కాకూడదు, వేరుగా ఉండకూడదు. ఇది దేవుడు ఆది నుండి ఏర్పాటు చేసిన విధమండి. సరే, అయితే ఇక్కడ యాకోబు ప్రార్థన చేయడం కొరకు తనను ఇమ్మానుయేలుగా ఉంటూ ఉన్న దేవునితో గడపడం కొరకు యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాడండి. తన భార్యల్ని పంపించాడు, తన పిల్లల్ని పంపించాడు, తన పనోళ్లను పంపించాడు, తన మందలు పంపించాడు, అన్నిటినీ కూడా రేవు దాటించేసేసాడు. అతడు ఒంటరిగా మిగిలిపోయాడనమాట. మన జీవితంలో కూడా మన సూర్యోదయం అవ్వాలి అంటే, నీతి సూర్యుడు సమృద్ధిగా మన జీవితాలలో ఉదయించాలి అంటే, కృపకు ఆధారమైన ఆత్మ మనకు దొరకాలి అంటే మనం కూడా ఒంటరిగా సమయం గడపగలగాలి దేవునితో. సెల్ ఫోన్ కూడా పక్కకు పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తేనే మనం ఒంటరిగా ఉండగలమండి. ఎందుకంటే యథార్థంగా చెప్పాలంటే నేటి దినాల్లో భార్య లేకపోయినా గడిచిపోతుంది, భర్త లేకపోయినా గడిచిపోతుంది, పిల్లలు లేకపోయినా గడిచిపోతుంది, కానీ ఫోన్ లేకపోతే గడవట్లేదు కదండి. ఫోను దేవుడేమో ఏంటి శరీరంలో ఏక శరీరంగా భార్యాభర్తల్ని చేస్తే వాళ్ళిద్దరూ దూరంగా ఉంటారు, కానీ ఒక సెల్ ఫోన్ లేకపోతే అది ఒక చెయ్యి పోయినట్టే ఫీల్ అయిపోతారు, ఒంట్లో ఒక అవయవం మిస్ అయిపోయినట్టే ఫీల్ అయిపోతున్నారు కదండి. కాబట్టి దాన్ని కూడా దూరంగా చేసుకొని ఏకాంతంగా గడపగలగాలి దేవునితో. యాకోబు జీవితంలో అది జరిగిందండి. అయితే ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. దేవుడు మనిషి కలిసి పోరాటం చేశారట, రెజ్లింగ్ చేశారు. అందులో అట దేవుడు ఓడిపోతూ ఉన్నాడట, మనిషి గెలుస్తూ ఉన్నాడట. అసలు ఆ ఆలోచన, ఆ ఊహే అందనిదండి. దేవుడు అన్న ఆలోచన వస్తే ఈ అనంత విశ్వంలో ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది మన సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబంలో భూమి, ఆ భూమిలో అసలు ఒక నలక లాంటి వాళ్ళం మనం. అన్నిటినీ ఒక్క నోటి మాటతో సృజించి పాలించి వాటిని నిర్వహించుచున్న దేవుడు అసలు ఆయన అంటాడు, జనములంట సేద నుండి జారే బిందువుల్లా ఉన్నారట. అంటే ఏంటంటే నీళ్లు మనం ఇట్లా తోడుతూ ఉంటే ఆ బకెట్లో నుంచి కొన్ని నీళ్ళు ఇలా జారి మళ్ళీ బావిలో పడిపోతాయి చూశారు. అసలు జనాంగమే ఆయన దృష్టికి అలా జారిపోయే ఒక బిందువుల్లాగా ఉన్నారు. జనాంగాలే అలా ఉంటే ఒక మనిషి ఏ పాటండి. కానీ ఒక మనిషి, ఆ మనిషిని దేవుడు గెలవకపోవడం చూశాడట. ఒక మనిషి దగ్గర దేవుడు ఓడిపోతూ ఉన్నాడు. అసలు ఈ ఆలోచనే ఎవరికి అందని విషయం అండి. అందుకనే పౌలు గారు అంటారు, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది అని అంటాడు. ఏంటి ఆయన బలహీనత? ఎక్కడ ఓడిపోతున్నాడు అంటే ఆయన కన్నీరు చూసి దాటిపోయే
దేవుడిగా లేడండి. కన్నీరు చూస్తే ఆయన ఆగిపోతాడు. మనకు ఆ విషయాన్ని మరలా హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనకందరికీ సుపరిచితమైన వాక్యమే. తీసి చూడండి ఒకసారి. హోషేయ 12:3-6 వరకు చూసినట్లయితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. చాలా విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇవ్వండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరునితో పోరాడాడు. తరువాత అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. దాని క్రింద ఏమంటాడంటే, కన్నీరు విడిచి బ్రతిమిలాడుకొనెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమిలాడాడు. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. అసలు ఇక్కడ ఏం రాయాలనిపిస్తుంది అంటే, వ్యాకరణ ప్రకారంగా అక్కడ ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడెను అనాలి, యాకోబుతో మాట్లాడెను అనాలి. కానీ ఏమనుందండి, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. బేతేలులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒంటరి వాడయ్యాడో అప్పుడు కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. మగసిరి గల పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసినప్పుడు బేతేలులో మాట్లాడిన విషయాలే ఇక్కడ హైలైట్ అవుతున్నాయండి. చాలా ప్రాముఖ్యమైనవిగా కనబడుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, ఇశ్రాయేలు అనంటే మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవారు కదండి. అంటే మనుష్యుల దగ్గర కాంప్రమైజ్ గారు, దేవుడి దగ్గర ఏమని పోరాటం చేశాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను, విడిచిపెట్టను. ఇక తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే ఇతడు పోనివ్వకుండా ఆయన్ని కన్నీరు విడుస్తూ బ్రతిమిలాడుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను అని చెప్పి బ్రతిమిలాడుకున్నాడు. ఇక ఆయన గెలవకుండడం చూసి తొడగూటి మీద కొట్టాడట. అయినా సరే వదిలిపెట్టకుండా దేవుణ్ణి బ్రతిమిలాడుతానే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఇంకప్పుడు ఆయన అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. ఇకపై నీవు యాకోబు కాదు, నీ పేరేంటి అని అడిగాడు. నేను యాకోబు అన్నాడు. నేను మోసగాణ్ణి, నేను మడిమ పట్టుకొని మా అన్నయ్య కంటే ముందు రావాలని కోరుకున్నవాణ్ణి, కానీ జ్యేష్ఠపు హక్కుని ఇలాగున సంపాదించిన వాణ్ణి అని తన నిజస్థితిని ఒప్పుకున్న తర్వాత, ఇకపై నీవు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు అంటూ అతని పేరుని, అతని స్వభావాన్ని, అతని జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసి అక్కడ మరలా ఆశీర్వదించాడు దేవుడు అతన్ని కదండి. కాబట్టి ఈ దినాన మన జీవితాల్లో ఇది జరగాలండి. ఒంటరి పోవాలి. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడాను ఇంతమంది ఉన్నారు, వాళ్ళు వింటున్నారు, వీళ్ళు చూస్తున్నారు, నా ప్రార్థన గురించి వాళ్ళు ఏమనుకుంటారు, నా ప్రార్థనలో నేను చెప్పిన దాన్ని గురించి వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కాదండి. మనం ఒంటరిగా అయిపోవాలి. ఒక్కొక్కసారి అండి, మీకుంటుందో లేదో కానీ చుట్టూ 100 మంది ఉన్నా సరే మనం ఒంటరిగానే ఉన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదండి. కాబట్టి అలాగున దేవుని సముఖంలో మనం ఒంటరిగా అయిపోవాలి. అన్నిటినీ దూరపరచుకొని ఒంటరి అయిపోయినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతూ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను అంటూ కన్నీరు విడిస్తే అండి, ఆయన మార్తా మరియలంట కన్నీరు విడిచారంట. లాజర్ చచ్చిపోయినప్పుడు వాళ్ళతో ఉన్న యూదులందరూ కూడా కన్నీరు విడిచారట.
మరియ ఏడవడము, ఆమెతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడవడం చూసి ఆయన ఆత్మలో కలవరపడ్డాడు, మూల్గాడు, కన్నీరు విడిచాడు అని చెప్పి వ్రాయబడి ఉందండి. ఆయన కన్నీరు చూసి చెలించిపోయే దేవుడు, కన్నీరు విడిస్తే దాటిపోనేరని దేవునిగా ఉంటూ ఉన్నాడు. కానీ అది నిర్ణయ కాలంలోనే జరగాలండి. ఏశావు కన్నీళ్లు విడిచి ఆశీర్వాదం పొందలేకపోయాడు. ఎందుకు అంటే సమయం దాటిపోయింది. మనం ఆ సమయం దాటిపోకుండానే, అందుకనే సమయం ఎరగడం కూడా మనకి తెలుసుకోవడం కూడా రావాలండి. ఆయన యెరూషలేమును చూసి, ఈ దినమందైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులను అంగీకరించినా నీకు మేలు కదా. కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందకు తీసుకొచ్చుకోవాలి అన్నట్టుగా నేను కూడా మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని నా రెక్కల క్రిందకు తీసుకురావాలని ఆశపడ్డాను, కానీ మీరు రానల్లకపోయారు అంటూ యెరూషలేమును చూసి ఆయన కన్నీరు విడిచాడండి. ఆ యెరూషలేమే ఆయన మీద దోషారోపణ చేసింది. ఆ నీతిమంతుని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అంటూ తమ నోటి మాటతో శాపం తెచ్చుకున్నారు. క్రీస్తు శకం ఆయన మరణించిన 70 సంవత్సరాల్లోకి రాయి మీద రాయి నిలవకుండా భయంకరమైన విధ్వంసానికి యెరూషలేము గురైపోయిందండి కదా. అంటే ఒక కాలం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది. ఆ సమయాన్ని మనం దాటిపోనివ్వకుండా ప్రొద్దుగ్రుంకిపోయిన మన జీవితాలలో, చీకటే ఇంకా రాజ్యమేలుతూ ఉన్న జీవితాలలో సూర్యోదయమగునట్లుగా, నీతి సూర్యుడు ఉదయించున్నట్లుగా మన దేవుడు ఇంకా మనకు సమీపముగా ఉండగానే ఆయన పాదాలు పట్టుకోవాలి, కన్నీరు విడవాలి. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. అది ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం, మన పిల్లలను గూర్చిన ఆశీర్వాదం, మన ఎడల దేవుడు ఏమి సంకల్పించాడో, ఏమి ఉద్దేశించాడో అందులో ఏది పోగొట్టుకోకుండా 100% నెరవేర్చగలిగే ఒక ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అదే చాలా ప్రాముఖ్యమైందండి. గడిచిపోయినాక అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించబడడం వేరు, సేఫ్గా ఏది పోగొట్టుకోకుండా రక్షణలోనికి రావడం వేరండి కదా. దేవుడు అంటాడు అగ్నిలో నుండి లాగినట్టుగా అంటాడు. ఇల్లు తగలడిపోతుంది అనుకోండి, చివరికి వాడిది ఏదైనా శరీరం కాలినా, వాడిది ఏమీ లేకపోయినా కట్టుబట్టలతోనైనా వాడిని అగ్నిలో నుంచి తీసుకొని వచ్చి బయటపడేసామనుకోండి, అది కూడా పడేసినట్టే, ఏదో ఒక రకంగా సేవ్ అయినట్టే. కానీ ఇంకా చాలా ముందుగా మేల్కొంటే గనక అతడు తన ఇంటిని కూడా కాపాడుకోగలుగుతాడు, ఆస్తిని కాపాడుకోగలుగుతాడు, తన కష్టార్జితాన్ని అనుభవించగలుగుతాడు కదండి. అలాగా ఏదో అగ్నిలో నుండి లాగబడినట్టుగా కాదు, దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన ప్రతిదీ కూడా మనం చేసిన వాళ్ళుగా ఉండాలి, పొందుకున్న వాళ్ళుగా ఉండాలి. ఆ సంకల్పాలు 100% మన పిల్లల జీవితాల్లో, మన జీవితాల్లో నెరవేర్చబడాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు ఒక రాత్రి ప్రార్థనతో, కన్నీరు విడిచి బ్రతిమలాడటంతో. ఆ ఇశ్రాయేలు ఇప్పటికీ నిలబడి ఉందండి. 1000 సంవత్సరాలు అవుతున్నా సరే ఆ తరాలు, ఆ జనరేషను వాళ్ళందరూ నేటికి నిలబడి ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, ధైర్యవంతులుగా ఉన్నారు, చాలా ఆశీర్వదించబడిన ప్రత్యేకమైన వారుగానే వారు నేటికి నిలబడ్డారండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఆషామాషిగా ఉండదండి. ఆ ఆశీర్వాదం మన మీదకు రావాలి. మనం కొంచెం దూరమే ఆలోచన చేస్తాం, ఈ సమస్యలో నుంచి బయటపడేయని అడుగుతాం, ఇదిగో ఈ విషయంలో సాయం చెయ్యని మాత్రమే అడుగుతాం. కానీ ఆయన ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంటుంది, తరాలకు సరిపోయే ఆశీర్వాదం ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడా మనం ఒంటరి వారం అయినట్టుగానే మన హృదయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించుకుందాం.
తర్వాత కూడా సమయం తీసుకోండి, ఒంటరి అయిపోయి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టమయ్యా అనే ఒక బలమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేద్దాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.